హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ చాక్లెట్ వెనిలా కేక్. పక్కా నేను చెప్పే కొలతలతో చేస్తే ఇంట్లోనే బేకరీ స్టైల్ కేక్ ని తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ముందుగా వీటికి కావాల్సినవి: మైదా 1 కప్, షుగర్ పౌడర్ 1 కప్, 2 eggs, చాకో పౌడర్ 2 స్పూన్, ఆయిల్ 1/4 కప్, బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టేబుల్ స్పూన్, హాఫ్ లెమన్, వెనిలా ఎసెన్స్ 1 స్పూన్, పించ్ ఆఫ్ సాల్ట్, మిల్క్ 3 స్పూన్. కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని 2 eggs బ్రేక్ చేసి వేసుకుందాం. ఇందులో 1 కప్ షుగర్ పౌడర్ వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు విస్కర్తో బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నాక జల్లెడ పెట్టి 1 కప్ మైదా, 2 స్పూన్ చాకో పౌడర్, 1/4 బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసినాక 1/4 కప్ ఆయిల్ని వేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం కలిసాక 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ రావడానికి 3 స్పూన్ రా మిల్క్ వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కేక్ మౌల్డ్కి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ని వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం మౌల్డ్లో వేసుకోవాలి. బ్యాటర్ అంతా వేసుకున్నాక ఎయిర్ బబుల్స్ రాకుండా మౌల్డ్ని ట్యాప్ చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెద్ద సైజ్ డేక్షాని తీసుకొని స్టాండ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టాండ్ పైన కేక్ మౌల్డ్ని పెట్టుకొని పైన మూత పెట్టి 20 to 25 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. తర్వాత క్రీమ్ కోసం ఒక బౌల్ తీసుకొని విప్పింగ్ క్రీమ్ 1 కప్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ షుగర్ పౌడర్ అలానే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసి విస్కర్తో బీట్ చేద్దాం. క్రీమ్ అనేది ఇలా తిక్కిగా అయ్యి బౌల్ని మనం బోర్లిస్తే కిందకి జారకుండా ఉండాలి. అప్పుడే అప్లై చేసేటప్పుడు క్రీమ్ అనేది కరగకుండా ఉంటుంది. 25 మినిట్స్ తర్వాత కేక్ మౌల్డ్ని బయటికి తీసి కేక్ ఎడ్జెస్ని నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మౌల్డ్ క్లిప్ని ఓపెన్ చేస్తే కేక్ అనేది విరగకుండా వస్తుంది. నా దగ్గర కార్డ్బోర్డ్ బేస్ లేక ఓ ప్లెయిన్ ప్లేట్ని బేస్గా యూజ్ చేస్తున్నాను. ఇలా ప్లేట్ పెట్టి కేక్ని రివర్స్ చేసుకున్నాక కింద ఉన్న మౌల్డ్ బేస్ రిమూవ్ చేసి బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్తో కేక్ని 2 స్లైసెస్గా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న కేక్ని పై బేస్ తీసేసి కింద బేస్ని పెట్టి పైన షుగర్ సిరప్ అనేది వేసుకోవాలి. షుగర్ సిరప్ వేసుకున్నాక ఒక లేయర్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. రెండో స్లైస్ కూడా షుగర్ సిరప్ విప్పింగ్ క్రీమ్తో అప్లై చేసుకున్నాక ఆ స్లైస్ని కూడా దీని మీద పెట్టి విప్పింగ్ క్రీమ్తో కోట్ చేసుకోవాలి. ఇలా కేక్ మొత్తం విప్పింగ్ క్రీమ్తో అప్లై చేసుకున్నాక మనకి నచ్చిన డిజైన్స్తో మనం కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. నేను నాకు వచ్చినట్టు ఫ్లవర్ డిజైన్స్ వేసుకున్నాను. ఇదే డిజైన్ వేయాలని ఏం లేదు, మీకు నచ్చిన డిజైన్ మీరు వేసుకోవచ్చు. ఇలా ఫ్లవర్స్ వేసుకున్నాక ఓరియో బిస్కెట్స్తో డెకరేట్ చేసుకుంటున్నా. మనం ప్రిపేర్ చేసుకున్నది చాక్లెట్ కేక్ కాబట్టి ఓరియో బిస్కెట్స్ కానీ చాక్లెట్ ఫ్లేక్స్ కానీ అలానే చాకో చిప్స్తో కూడా మనం డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. కేక్ రౌండ్గా ఉండాలని ఎక్స్ట్రాస్ ఉన్న క్రీమ్ని ఈవెన్గా సైడ్స్ అప్లై చేస్తున్నా. మిడిల్లో నేను చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేస్తున్నాను. ఓరియో బిస్కెట్స్ కాకుండా ఈ చాక్లెట్ సిరప్నే కేక్ మొత్తం వేసుకున్నా బాగుంటుంది. ఫైనల్గా చాక్లెట్ చిప్స్తో గార్నిష్ చేసుకుంటే కేక్ ఇంకా రెడీ అయినట్టే. ఎలా ఉంది చాక్లెట్ వెనిలా కేక్? నేను చెప్పినట్టు పక్కా కొలతలతో మీరు చేస్తే ఇంట్లోనే బేకరీ స్టైల్ చాక్లెట్ వెనిలా కేక్ వచ్చి తీరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా త్వరగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కబురు పంపించడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియస్ క్యూటీ యూట్యూబ్ ఛానల్.